ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఢిల్లీలో ఈరోజు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కొత్తగా ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆఫీస్‌ను కూడా ఏదైతే ఇప్పటివరకు కూడా సేవా తీర్థ్ అనే కార్యాలయంగా దీన్ని ఓపెన్ చేశారు. ఇప్పటివరకు పాత ఏదైతే కార్యాలయం ఉందో ప్రధానమంత్రి కార్యాలయం దాన్ని కూడా ఇప్పటికే ఏదైతే మ్యూజియంగా ఏర్పాటు చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి ఆఫీస్‌లో కూడా ముఖ్యంగా తీర్థ్ 1 సేవా తీర్థ్ 1, సేవా తీర్థ్ 2, సేవా తీర్థ్ 3 3 డిపార్ట్మెంటుగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఏదైతే తీర్థ్ 1 సేవా తీర్థ్ 1 ఉందో దాన్ని ప్రధానమంత్రి కార్యాలయంగా సేవా తీర్థ్ 2ను అటు ఉన్నటువంటి ఏవైతే కార్యాలయాలు ఉంటాయో వాటికి నియమించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే దీన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా కూడా ఏవైతే కార్యాలయాలు ఉంటాయో అవన్నీ కూడా ఒకే చోట ఉండి అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు కూడా అటు ఉన్నటువంటి మంత్రుల పట్ల కూడా అక్కడ సమన్వయం అనేది అంటే వాళ్ళ ఉన్నటువంటి ఆ పనుల పట్ల కూడా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా దీనికి సేవా తీర్థ్ అనే పేరు పెట్టినట్టుగా కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఈరోజు ఓపెన్ చేసినటువంటి ప్రధానమంత్రి ఆఫీస్ ఏదైతే ఉందో దానికి సేవా తీర్థ్ అనే పేరు పెట్టడం పట్ల కూడా చాలా ప్రశంసలు అయితే వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా దీన్ని ముఖ్యంగా ప్రధానమంత్రి ఓపెన్ చేయడము దానికి ముఖ్యంగా సేవా తీర్థ్ అనే పేరు పెట్టడం పట్ల కూడా అది ప్రశాంతతకు అటు ఏదైతే ఇప్పుడున్నటువంటి పాత కార్యాలయానికి ఈ కార్యాలయానికి చాలా తేడా ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. పాత కార్యాలయం ఏదైతే ఉందో దాంట్లో కూడా తక్కువ ఆఫీస్ అధికారులకు నియమించిన ఏవైతే ఆఫీసులు ఉండేవని ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పాటు చేశారో సేవా తీర్థ్ అనేది దానికి సంబంధించి కూడా అన్ని ఏవైతే అధికారులు ఉంటారో దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఒకే చోట ఉండి పనితీరు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి సేవా తీర్థ్ 2 ఉందో దాంట్లో ఉన్నటువంటి అధికారులు కూడా ప్రజలకు వెళ్ళేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, వాళ్ళకి వెళ్ళేటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనే దాని పట్ల కూడా అందరూ ఒకే తాటిపై ఉంటారు. కాబట్టి ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏర్పాటు చేసినటువంటి సేవా తీర్థ్ ఏదైతే కార్యాలయం ఉందో దాన్ని కూడా ప్రత్యేకంగా మోదీ ప్రారంభించడం పట్ల కూడా చాలా ప్రశంసలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతానికి ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం కూడా చాలా ప్రతిష్టతతో కూడిందని దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయాలు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్టు ఇంతకు ముందు ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా ఎక్కువగా పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైనా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలపైన అక్కడికి వెళ్ళాలంటే కూడా ఆ పర్మిషన్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా తీర్చిదిద్దారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.